మనుబోలు మండలంలో నెలకొన్న సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బీజేపీ మండల అధ్యక్షుడు వాసిరెడ్డి రామిరెడ్డి అన్నారు. మనుబోలులోని బైపాస్ కోటల వద్ద నాయకులు పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనకు కార్యకర్తలతో కలిసి వెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా శ్రీనివాసులు, వలిపి శ్రీనివాసులు, వెంకటకృష్ణారెడ్డి, అజయ్ కుమార్, వెంకయ్య యాదవ్, సోలం వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అంతే అంతే ఆగస్టు 13వ తేదీ మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ మాధవ్ గారు నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా మనుబోలు మండలం నుంచి కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంగా వెళ్ళి మన పార్టీ సమస్యలు, మన సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రత్యేకించి మనుబోలు మండలంలో అభివృద్ధి కొంత వెనకబడి ఉంది. మనకి ఏ ఇండస్ట్రీతో కంపారిటివ్గా ముత్తుకూరు సర్వేపల్లి నియోజకవర్గంతో పోల్చినప్పుడు మనుబోలు మండలం అభివృద్ధి తక్కువగా ఉంది. కాబట్టి మన సమస్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి వివరించి విలేజెస్ నుంచి రోడ్డు కనెక్టివిటీ గురించి మాట్లాడి మన సమస్యల గురించి పోరాడడానికి, మన సమస్యలు ఆయనకి చెప్పుకోవడానికి, మన పార్టీ బలాన్ని రాష్ట్రం అంతా తెలియజేసేటట్టు మనుబోలు మండలం నుంచి 100 మందికి పైగా కార్యకర్తలందరం కదిలి మాధవ్ గారిని సమావేశానికి హాజరవడం జరిగింది. కార్యకర్తలందరం వెళ్ళి ఈ పర్యటనని విజయవంతం చేయడానికి ఇక్కడ సమావేశమై ప్లస్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా మనుబోలు మండలంలో నూతన అధ్యక్షుడు రామిరెడ్డి ఎన్నికైన శుభ సందర్భంలో పార్టీని ఇంకొంచెం బలోపేతం చేసేదానికి అందరం జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా దీనికి సహకరిస్తాం. ఇదే జెండా ఊరూరు ఎగరేయాలని భారతీయ జనతా పార్టీ ఊరూరున ఇదే మనుబోలు మండలం హెడ్ క్వార్టర్లోనే కాదు, ప్రతి పల్లెలోనూ ఇదే జెండా ప్రతి నెలకోసారి ఒక ఊళ్ళో ఈ జెండాని ఆవిష్కరించి పార్టీని బలోపేతం చేసేదానికి మనుబోలు మండలం బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరం కట్టుబడి ఉంటామని సభాముఖంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి పర్యటన శుభ సందర్భంగా మనుబోలు మండలంలో మిత్రులు రామిరెడ్డి అధ్యక్షతన ఈరోజు బీజేపీ జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచ దేశాలలో అధిక కార్యకర్తలు గల పార్టీగా పేరు తెచ్చుకుంది. ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీ అని చెప్పాలి. ఈరోజు గ్రామాల్లో పేదలకు రేషన్ బియ్యం కానీ, సిమెంట్ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, తాగునీరు కానీ, మౌలిక వసతులు, విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు మొత్తం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు మనమందరూ బతికి పట్టగట్టి తిరుగుతున్నామంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు వ్యాక్సిన్ని కరోనా నుంచి కాపాడగలిగారు. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాల నుంచి మనం